హాయ్ అండి అందరికీ. నా పేరు అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో బియ్యపిండితో చేసుకునే మురుకుల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇవైతే కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా నేను చెప్పే ఈ కొలతలను కనుక ఫాలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇవైతే ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చినప్పుడు స్కూల్ నుంచి ఇవి పెడితే చాలా ఇష్టపడతారండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలో జల్లెడని పెట్టుకుని 2 కప్పులు బియ్యపిండిని 1 కప్పు శనగపిండిని వేసుకుని జల్లించుకోవాలి. నేను ఇక్కడ బయట కొనుక్కొచ్చిన బియ్యపిండిని వాడుతున్నానండి, పొడి బియ్యపిండిని. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల దీనిలో ఏమన్నా ఇసుక కానీ ఏమన్నా ఉన్నా పోతాయి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చికారం, 1 పావు టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వామును కూడా ఈ విధంగా క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకుని దీనిలో కాచి చల్లార్చిన నూనెను వేసుకోవాలి. మీరు కావాలి అంటే వెన్నను కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. చల్లారిన తర్వాతే మనం నూనె దీనిలో వేసుకోవాలండి, లేదు అంటే గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇది ఆరిపోకుండా తడి క్లాత్ని కప్పుకుంటే మనం నూనె కాచుకుని వేసేటప్పటికి సరిపోతుంది, లేదు అంటే పిండి అనేది గడ్డ కడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మనం చక్రాలు వేసుకునే గిద్దలో వేసుకోవాలి. నేనైతే ఈ షేప్లో ఉండే ప్లేట్ని తీసుకున్నానండి మురుకులకి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైంది లేనిది కొద్దిగా పిండి వేసి చూస్తే తెలుస్తుంది. మనం వేసిన వెంటనే పిండి ఈ విధంగా పొంగితే మురుకులు వేసేసుకోవచ్చండి. కొద్దిగా నూనె వేడిగా ఉంటేనే ఇవి చక్కగా వేగుతాయి. ఇలా తర్వాత ఈ విధంగా మురుకులు వేసేసుకుంటూ, నేనైతే పెద్దదే వేస్తున్నానండి ఒక్కటే. మీరు చిన్నవిగా వేసుకుంటే ఒక 2-3 అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా పూర్తిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మరోవైపుకు కూడా తిప్పిన తర్వాత ఈ విధంగా కొద్దిసేపు కాలిన తర్వాత తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కాలకూడదండి. మనం ఇవి తీసిన తర్వాత కూడా వేడిగా ఉంటాయి కాబట్టి కలర్ ఇంకా మారుతుంది. అలా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మురుకుల్లా వేసేసుకుని మొత్తం పిండి అంతటిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. అంతేనండి, మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి ఎవరైనా ఇష్టపడతారు. ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతో కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.